ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి జనవరి 14, 15 తేదీల్లో మీ యొక్క 2 పెద్ద కోరికలు తీరబోతున్నాయి. ఈ యొక్క తులారాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ 2 రోజులు గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి. ప్రేమలో ఉన్నవారికి అదృష్టం కలిసి రాబోతుంది. మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి రావడం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఆ వ్యక్తి వల్ల ఊహించని అదృష్టం మీకు కలిసి రాబోతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు వెంటే ఉండబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం గురూజీ మురళి ఆనంద్ రాజు గారు, గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుషుల వశీకరణ చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్తకోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడలేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి అంశాలు మీకు పూర్తిగా అర్థం అవుతాయి. అయితే తులారాశి వారికి జనవరి 14, 15 తేదీల్లో మీ యొక్క 2 పెద్ద కోరికలు అనేవి తీరబోతున్నాయి. మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి రావడం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. తులారాశి అనేది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్త నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు. ఈ యొక్క తులారాశి వారికి ఈ 2 రోజులు అయితే గ్రహ సంచారం వీరి జీవితంలో కొన్ని ఊహించని మార్పులను తేబోతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క తులారాశి వారికి ఈ యొక్క జనవరి నెలలో అఖండ అదృష్టం కలిసి రాబోతుంది. ఎందుకంటే గ్రహాలు అన్నీ అనుకూలంగా మారడం వల్ల మీ జీవితంలో కొన్ని ఊహించని మార్పులు అయితే రాబోతున్నాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ తులారాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు, ఆకర్షణమైన రూపాన్ని కలిగి ఉంటారు. వీరు చాలా నిజాయితీ పరులు, అబద్ధాలు అస్సలు మాట్లాడరు. అబద్ధాలు మాట్లాడేవారు అంటే వీరికి అస్సలు నచ్చదు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారికి అందం ఎక్కువగా మక్కువ అనేది ఉంటుంది. ఈ రాశివారు అద్దంలో వేరు చూసుకొని పొగుడుతూ ఉంటారు. ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు ఏంటంటే మంచి రూపాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారి యొక్క మాట తీరును చూస్తే అందరూ ఆకర్షితులు అవుతారు అని చెప్పుకోవచ్చు. బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. పోటీతత్వాన్ని కూడా వీరు ఎక్కువగా కలిగి ఉంటారు. తులారాశిలో జన్మించిన వారు మంచి క్రమశిక్షణను కూడా కలిగి ఉంటారు. పెద్దల పట్ల అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారు. ఈ యొక్క తులారాశి వారికి జాలి గుణం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ యొక్క రాశిలో జన్మించిన వారు చాలా రొమాంటిక్గా ఉంటారు. తమ యొక్క భాగస్వామిని అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. తులారాశిలో జన్మించిన వారు మంచి పట్టుదల, క్రమశిక్షణ, తెలివితేటలు, ధైర్యాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు ఏంటంటే వీరి జీవితంలో ఇప్పటి వరకు కష్టపడుతూనే పెరిగారు. వీరి జీవితంలో అయితే ఎన్నో బాధలను పడ్డారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. కష్టపడే తత్వాన్ని వీరు కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు ఏంటంటే
జీవితాన్ని చాలా బ్యాలెన్స్గా ఉంచుకుంటారు. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోరు, సుఖాలు వచ్చినప్పుడు అస్సలు పొంగిపోరు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు రహస్య స్వభావులు అని చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని అడ్డంకులు ఉన్నా కానీ వీరు ఎవరితో షేర్ చేసుకోరు. వీరు రహస్య స్వభావులు, బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల ఎంతో బాధపడుతూ ఉంటారు. ఈ యొక్క రాశి వారికి ఏంటంటే ధైర్యం ఎక్కువగా ఉంటుంది. వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యం, తెలివితేటలు అయితే వీరికి ఎక్కువగా ఉంటాయి. వీరు ఎవరిపైన ఆధారపడరు. వీరి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి, సంతోషంగా బ్రతకాలి, కుటుంబ సభ్యులను సంతోషంగా చూసుకోవాలి అని నిరంతరం కష్టపడుతూ ఉంటారు ఈ యొక్క తులారాశి వారు. కానీ ఈ యొక్క రాశివారు ఏంటంటే అందరినీ గుడ్డిగా నమ్మి వారి చేతుల్లో మోసపోతూ ఉంటారు. అందరూ నా వాళ్ళే అనుకొని అందరినీ గుడ్డిగా నమ్మి అందరికీ సహాయం చేస్తారు. కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి ఎవరు సహాయం చేయరు. అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు. దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క తులారాశి వారికి మాత్రం జనవరి 14, 15 తేదీల్లో మీ యొక్క 2 పెద్ద కోరికలు అనేవి ఈ సమయంలో తీరబోతున్నాయి. గత కొంతకాలంగా మీరు ఎన్నో సమస్యలతో, ఎన్నో బాధలతో అయితే మీరు సతమతమైపోతూ ఉన్నారు. ఒక సమస్య తీరగానే ఇంకో సమస్య వచ్చి మీ భుజాలపై పడుతూ ఉంది. అయితే ఈ సమయంలో తులారాశి వారికి ఏంటంటే దైవ బలం అధికంగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఎందుకంటే మీరు గతంలో చేసిన దానాలకు, గతంలో చేసిన పూజలకు ఈ సమయంలో మీకు మంచి ఫలితాలు అనేవి రాబోతున్నాయి. గురు బలం కూడా మీకు అధికంగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. ఈ సమయంలో మీకు ఊహించని అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది. అఖండ అదృష్టం మీకు కలిసి రాబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజులు గ్రహాలు అన్నీ మీకు అనుకూలంగా మారబోతున్నాయి. ఎందుకంటే ఈ సమయంలో దైవ బలం మీకు అధికంగా ఉండబోతుంది. దైవం మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది. ముఖ్యంగా మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. మీరు గత కొంతకాలంగా అప్పుల బాధతో ఎంతో సతమతమైపోతూ ఉన్నారు. ఈ సమయంలో మీ యొక్క అప్పుల నుండి మీకు విముక్తి లభిస్తుంది. మీకు మంచి శుభవార్తలు కూడా ఈ సమయంలో వింటారు. ఈ సమయంలో మీ యొక్క అప్పుల బాధలు తీరటం వల్ల మీరు మానసిక ప్రశాంతతను కూడా పొందుతారు. ఇటువంటి పెద్ద కోరిక కూడా మీకు తీరుతుంది. అదేవిధంగా గత కొంతకాలంగా మీ యొక్క కుటుంబంలో ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. గత కొంతకాలంగా చిన్న చిన్న మాటలకే మీరు ఎన్నో సమస్యలను, ఎన్నో గొడవలను అయితే ఇంట్లో ఎదుర్కొంటూ ఉన్నారు. అటువంటి కుటుంబంలో ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. మీకు ఈ 2 రోజులు అయితే ఊహించని విధంగా అయితే డబ్బు కూడా చేతికి అందుతుంది. మంచి శుభవార్తలు కూడా ఈ 2 రోజులు వింటారు అని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా మీకు బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. ఆగిపోయిన పనులన్నీ మీకు ముందుకు సాగుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే ఈ సమయంలో అయితే జరుగుతాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దైవం యొక్క అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. విద్యార్థులకు అలాగే వ్యాపారస్తులకు, అలాగే ఉద్యోగస్తులకు మీరు ఆశించిన ఫలితాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ఉన్న వారికి ఈ సమయంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. జీతాలు పెరగటం వల్ల మీకు అప్పుల సమస్య నుండి విముక్తి లభిస్తుంది. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి మరికొద్ది రోజుల తర్వాత మీకు ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది. అదేవిధంగా విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క తులారాశి వారికి ఈ సమయంలో మీరు ఈ 2 రోజుల్లో అయితే మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వారికి మీ యొక్క ప్రేమ విషయాన్ని తెలిపినట్లు అయితే మీరు ప్రేమించిన వారికి ఈ సమయంలో మీ ప్రేమ విషయాన్ని స్పష్టంగా చెప్పండి. మీరు ప్రేమించిన వారు మీకు ఖచ్చితంగా దక్కుతారు. అదేవిధంగా ఇటువంటి పెద్ద కోరిక తీరుతుంది. అదేవిధంగా ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో అయితే మీరు గతంలో చూసిన సంబంధం సెటిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీ జీవితంలో ఒక నూతన వ్యక్తి కూడా రాబోతున్నారు. వారి వల్ల మీకు ఊహించని విధంగా అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. అఖండ అదృష్టం మీకు కలిసి వస్తుంది. వారు సలహాలు, సూచనలు
పరిహారాలు మీరు పాటించడం వల్ల ఊహించని ధనలాభాలు కూడా కలుగుతాయి. ఈ 2 రోజులు లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేయండి. ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.